జయశీలుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు. నేను మృతుడనైతేనే కానీ తిరిగి లేశాను, యుగయుగాలు జీవిస్తున్నాను, ఆదియు నేనే అంతము నేనే అని సెలవిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతేనే గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏమంటాడంటే మొదటివాడు కడపటివాడు చెప్పు సంగతులు. ఎందుకు మొదటివాడు కడపటివాడు అయ్యాడు? మృతి పొందాడు, మరణమును గెలిచి తిరిగి లేచిన విజయశీలుడు, జయశీలుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు. ఆయన నశించిపోవచ్చున్న దాన్ని వెతక రక్షించడానికి భూమి మీదకి వచ్చి, భూమి మీద ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రణాళిక కలిగి ఆయన మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, బలియాగం చేశాడు, రక్తము చిందించాడు. రక్తాన్ని ఎగతాళి చేస్తారు కొంతమంది దుష్టమూకలు. ఆ దుష్టమూకలకు తెలియదు రక్తం ఎందుకు, రక్తమేంటి అని ఎగతాళి చేస్తారు దుష్టమూకలు, దయ్యం పట్టిన మూకలు. రక్తం ఏంటి తెలుసా? రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో చెబుతున్నటువంటి మాట. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. కాబట్టి రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తము చిందించి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, ఇదిగో నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగయుగములు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు నమ్మాలి. నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం. చూసుకోండి, మీ ఇష్టం. ఓకే.